కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎఫ్సీఐ కాలనీ మరియు జనచైతన్య కాలనీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రోజు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ తొలుత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు దాదాపు 944 కోట్లు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సహకారంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 346 దరఖాస్తులకు గాను ఇప్పటికే 260 మందికి 2.08 కోట్ల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా, ఎంపీటీసీ సతీష్, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, తాటికాల వీరబాబు, ఏఎంసీ ముద్రగడ రమేష్, మేకా లక్ష్మణమూర్తి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పరివేల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం, ఒకసారి చూడండి సార్, ఓకే. బాబు గారు సార్ వీడియో మీడియా చోటి అన్నమా మల్టీమీడియా మామూలు మీడియా కదా. ఈ కాలనీ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి, అలాగే ఎంపీపీ గారు అనంతలక్ష్మి తిరుపతి గారికి, అలాగే శ్రీనివాస్ బాబా గారు తెలుగుదేశం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి రంబాల వెంకటేశ్వర గారికి, శ్రీరాములు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ యొక్క కరప ముద్రగడ రమేష్ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, తిరుమతులు గారికి, ఎంపీడీఓ సతీష్ గారికి, ఎంపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ లక్ష్మణ్ గారికి, ఇతర పెద్దలు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రావణపేట ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న బుజ్జి గారికి అందరికీ కూడా, అలాగే కాలనీ వాసులందరికీ కూడా నమస్కారాలు. అందరూ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని, ఆయన తొందరగా కోలుకోవాలని, ఆయన కోలుకున్న తర్వాత మీకు ఈ అయితే 2 ఏబులుగా 4 ఏబులు వెళ్ళిపోయిన వర్కులు మీకు ఇవ్వాలని, మీ కాలనీని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి యొక్క నాయకత్వంలో చాలా గర్వంగా నా నాయకులిద్దరి గురించి, అలాగే మోడీ గారి నాయకత్వం గురించి, ఎందుకంటే పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే ఏదైనా డెవలప్ అవుతుందని ఒక కాన్సెప్ట్ని భుజం మీద వేసుకుని ప్రతి పల్లెకి, ప్రతి పట్టణానికి, ప్రతి చోట కనెక్టివిటీ ఉండాలా, ప్రతి చోట రోడ్డు ఉండాలా, కనెక్టివిటీ ఉండాలా. మన ఆరోగ్యాలు చాలామంది అనుకుంటారు రోడ్డు ఆరోగ్యం కిందకి రాదనుకుంటారు.
మామి ఈవేళ మనకి రోడ్లకి ఈవేళ ఇవ్వడం జరిగింది. అందులో ఎన్ఆర్జీఎస్లో ప్రత్యేకంగా 76,42,00,000 రూపాయలు 640 సీసీ రోడ్లు అన్నది. నేను ఒకప్పుడు కాంట్రాక్టర్ 640 సీసీ రోడ్లు నా జీవితం అంతా వర్క్లు చేసి నేను 640 సీసీ రోడ్లు వేయలేదు. అలాంటిది ఒక 640 సీసీ రోడ్లు నా చేతుల మీదుగా వేళ ఓపెన్ అవుతుందంటే ఆ మహానుభావులు ఇద్దరు పుణ్యం, అలాగే ప్రజలు ఓటేసి గెలిపించిన మీ అందరి పుణ్యం అని చెప్పి కోరుకుంటూ ఉంటాను. అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి 7,93,00,000 రూపాయలతో 16 రోడ్లు ఉన్నాయి, పూర్తి చేసాం. ఇంకా 1-2 రోడ్లు ఉన్నాయి. ఆ 2 రోడ్లు పూర్తి అయిపోతే ఆర్ఎండ్బి పరంగా ఒక్క రోడ్డు కూడా పెండింగ్ ఉండదు ఈ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి బలంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే నాబార్డు నిధుల నుంచి 3,70,00,000 రూపాయలతో కరపమండలంలో రెండు రోడ్డు పనులు చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం గారి చొరవతోటి కాకినాడ రూరల్ పంచాయతీరాజ్ శాఖలో 13 కోట్ల అభివృద్ధి పనులు దేంట్లోనంటే శాసకీలో చేయడం జరుగుతూ ఉంది. టెండర్లు పిలిచాం, మొన్న టెండర్లు ప్యాకేజ్ షెడ్యూల్ ఇష్యూ చేయడం జరిగింది. 12,80,00,000 రూపాయల టెండర్ల ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉంది. ఈ కాక ఈ 76 కోట్లు, 7 కోట్లు, 3 కోట్లు కాక ఇప్పుడు 12,08,00,000 అంటే ఊరి నుంచి ఊరు కనెక్టివిటీ ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి. ఆ పంచాయతీరాజ్ రోడ్లు ఊరికి వెళ్ళి దారిలో ఉండే రోడ్లని ఇవాళ పూజ చేస్తాం. ఇవాళ రవణయ్యపేట పంచాయతీలో 11,91,90,000 రూపాయలు 93 సీసీ రోడ్లు చేయడం జరిగింది. అందులో 66 కంప్లీట్, మిగిలిన పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా మీ కాలనీలో, ఈ కాలనీ జనచైతన్య కాలనీలో మీలో ఉన్న పోటీతత్వంతో మీరు ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని, ఈ బ్యాచ్, ఆ బ్యాచ్ అని 2 బ్యాచ్లు అని చెప్పి నాకు మీ పోటీతత్వం మీద మొత్తం మీద 4 కోట్ల దగ్గర మీరు వర్క్ సంపాదించుకున్నారు.